నవరాత్రులలో దుర్గమ్మని ఈ విధంగా పూజించి మీ సమస్యలను దూరం చేసుకోండి. హిందూ మతంలో స్త్రీలను దైవంగా కొలిచే సాంప్రదాయం ఉంది. దుర్గాదేవి, మహాలక్ష్మి వంటి దేవాలయాలతో పాటు గ్రామ దేవతలను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలా దుర్గాదేవి అవతారాలు నవదుర్గలుగా శరన్నవరాత్రులలో 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా నవరాత్రులను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దుర్గాదేవిని 9 రోజులు పూజించడానికి ఇంట్లో అమ్మవారిని నవరాత్రుల్లో మొదటి రోజు ప్రతిష్ఠిస్తారు. నవరాత్రులలో దుర్గాదేవి పూజ భక్తి కారణంగా సానుకూల వాతావరణం, మంగళకరమైన శక్తి ఇంటి చుట్టూ ప్రబలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రధాన ద్వారం వద్ద వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నవరాత్రులలో కొన్ని వాస్తు నియమాలను అనుసరించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అని పురాణ గ్రంథాలతో పాటు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. ఈ నియమాలను పాటించి దుర్గాదేవిని పూజించే ఇంట్లో సుఖ సంతోషాలకు, సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం. అంతేకాదు, ఆ ఇంట్లో శాంతి నెలకొని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. నవరాత్రుల మొదటి రోజున పూజ ప్రారంభించే ముందు ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడి ఆకులు లేదా అశోక ఆకులతో తోరణం కట్టి అందంగా అలంకరించండి. ఇలా చేయడం ద్వారా ప్రధాన ద్వారం చుట్టూ ఉన్న ప్రతికూల చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. నవరాత్రులలో పూజా గది నుంచి ప్రారంభించి ప్రధాన ద్వారం వద్ద తలుపుకు 2 వైపులా సింధూరంతో స్వస్తిక్ గుర్తుని వేసి పసుపు కలిపిన నీటితో ఉన్న రాగి పాత్రను ద్వారం పక్కగా ఒక పువ్వు వేసి పెట్టండి. నవరాత్రుల మొదటి రోజున ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్నట్లు ఇంట్లోకి అలా పూజ గది వరకు దుర్గాదేవి పాదముద్రలను ముద్రించండి. ఇలా అమ్మవారి పాదాలను ముద్రించడానికి ఎరుపు రంగును ఉపయోగించడం మంచిది. ఎప్పటి నుంచో డబ్బులకు ఇబ్బంది పడుతున్నా, ఇంట్లో అశాంతితో ఉన్నా లేదా మీరు ఇచ్చిన అప్పు తిరిగి రాకపోయినా నవరాత్రుల్లో లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఎర్రటి గుడ్డలో కొంత కుంకుమ, పసుపు, బియ్యం వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అనంతరం కొంచెం బియ్యాన్ని తీసుకొని ఇంట్లో డబ్బులు పెట్టుకునే ప్లేస్లో చల్లండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరడం ప్రారంభమవుతాయి. నవరాత్రుల 9 రోజులు రోజువారీ పూజ చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన రాగి పాత్రను ఉంచి గులాబీ ఆకులు, కొద్దిగా పరిమళాన్ని అందులో కలపండి. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నవరాత్రులలో ఏ రోజైనా సరే ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.